ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ సాగిస్తున్న దమనకాండపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అరాచక పాలనకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమని మండిపడ్డారు. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఆ గిరిజన యువకుడు చేసిన పాపమా అని నిలదీశారు. కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమేనా ప్రజాస్వామ్యం అంటే అని హరీష్ రావు ప్రశ్నించారు. అయితే యూరియా అడిగిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడమేనా ఇందిరమ్మ రాజ్యమా అని ఫైర్ అయ్యారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి అధికారం రావడం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లుందని హరీష్ రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమంగా అరెస్టులు, పాలన గాలి కొదిలేసి 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇదొక్కటేనని తేల్చి చెప్పారు. లాఠీ దెబ్బలకు నడవలేని స్థితికి చేరుకున్న యువకుడి భవిష్యత్తుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. 3rd డిగ్రీ ప్రయోగించి గిరిజన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి, వాట్స్ అప్డేట్స్? ఏదైతే రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రోజులని చెప్పిన రోజులు ఇవాళ మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నారు. ఇవాళ యూరియా కోసం రాష్ట్ర రైతాంగం అరిగోసపడుతుంది. ఎక్కడ ఉదయం 3-4 గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్న ఒక్క యూరియా బస్తా దొరకట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నల్గొండ జిల్లాలో ఒక జరిగిన మరో ఘటన దీనికి నిదర్శనంగా మారింది. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఒక గిరిజన యువకుడు చేసిన పాపం అంటూ కూడా ఈ సందర్భంగా ఆ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఏదైతే ఇలా యూరియా కోసం పడిగాపులు కాసి అలసిపోయి ధర్నా చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి చేయించడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ లాక్కెళ్లి కాళ్లు కట్టేసి లాఠీలతో బాధడమే ప్రజాస్వామ్యమా, యూరియా అడిగిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడమే నేరమా అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూరియా అడిగిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడం ఇంతే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అధికారం రావడం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లుంది. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు అన్న చందంగా ఇవాళ ఈ రేవంత్ 20 నెలల పాలన గాలికి వదిలేసి ఈ విధంగా చెప్పేసి కూడా ఈ మంది. All right, Livil Reddy, thank you for the updates.